దీపావళి పర్వదినాన్ని సోమవారం రోజున జరుపుకోవాలని గోదావరికని కోదండ రామాలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు చెప్పారు. కేదారేశ్వర వ్రతాన్ని మంగళవారం ఆచరించి బుధవారం ఉద్వాపన పలకాలని సూచించారు. కొత్తగా వ్రతాలు ఆచరించే వారికి ఈసారి అవకాశం రాలేదని చెబుతున్న మధుసూదనాచార్యులతో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. దీపావళి కేదారేశ్వర వ్రతము ఎప్పుడు ఆచరించాలనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై మనకు క్లారిటీ ఇచ్చేందుకు కోదండ రామాలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు గారు సిద్ధంగా ఉన్నారు. దీపావళి పర్వదినం ఎప్పుడు జరుపుకోవాలంటారు? భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు ఇచ్చే క్లారిటీ ఏమిటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులందరూ మనందరికీ ఉండాలని కోరుతూ ఈరోజు ఈ సంవత్సరం సోమవారం 20వ తారీఖు నాడు ఉదయం మంగళహారతులు, నరక చతుర్దశి, సాయంత్రం మధ్యాహ్నం నుండి అమావాస్య వస్తున్నది కాబట్టి ధనలక్ష్మి వ్రతాలు ఆచరించుకోవాలి. అమావాస్యతో కూడుకున్న ధనలక్ష్మి వ్రతంతో మనకు చాలా ఉత్కృష్టమైంది. అమ్మవారి దయ వలన మనం అందరం కూడా బాగుంటాం. కానీ కేదారేశ్వర వ్రతము ఎప్పుడు ఆచరించాలి, ఎప్పుడు ఉద్వాపన పలకాలనే విషయాలపై కూడా అనేక ఊహాగానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే నోములు ఎప్పుడు జరుపుకోవాలి, ఎప్పుడు ఎత్తుకోవాలంటారు? ఈ కేదారేశ్వర వ్రతం మాత్రము మంగళవారం నాడు సాయంత్రం కేదారేశ్వర వ్రతం నోముకోవాలి. తెల్లవారి ఉద్యాపన ఎత్తుకోవడం ఉంటుంది. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం అనేది సూర్యోదయానికి అమావాస్య ఉండి ఆ రోజంతా ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. స్వాతి నక్షత్రంతో కూడుకొని ఉండాలంటే ఒక్కొక్క రోజు మనకు రాదు, ఒక 10-15 సంవత్సరాల వరకు రాదు ఒకసారి. కాబట్టి అమావాస్యనే ముఖ్యం కాబట్టి అమావాస్యతో చేసుకోవాల్సి ఉంటుంది. మనం మంగళవారం నాడు 21 తారీఖు నాడు కేదారేశ్వర వ్రతం నోముకొని 22 తారీఖు బుధవారం నాడు ఎత్తుకోవడం జరుగుతుంది. కొత్తగా నోముకునే వారికి ఈసారి అవకాశం ఉందంటారా? ఈసారి స్వాతి నక్షత్రం లేదు, స్వాతి కార్తె లేదు కాబట్టి పడిపోయిన నోములు కానివ్వండి, కొత్తగా నోములు కానివ్వండి ఈ సంవత్సరం లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా స్వాతి కార్తె కానీ స్వాతి కానీ ఉంటే నోముకోవచ్చు. ఈ సంవత్సరం మాత్రం లేదు. థ్యాంక్ యూ. దీపావళి పర్వదినాన్ని సోమవారం రోజున జరుపుకోవాలని, కేదారేశ్వర వ్రతాన్ని మంగళవారం సాయంత్రం ఆచరించి బుధవారం ఉదయం ఉద్వాపన పలకాలని వేద పండితులు మధుసూదనాచార్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.